పొరపాటును కూడా ఇరాన్ వెళ్ళినప్పుడు థమ్స్ అప్ అని చూపించకండి. ఇక్కడ కూడా ఆడవాళ్ళకి కొన్ని మంచి రూల్స్ ఉన్నాయండి. సో అవేంటో తెలుసుకోవాలంటే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఫస్ట్ హ్యూమన్ రైట్స్ బిల్ అంటే మానవ హక్కుల పత్రం సైరస్ ది గ్రేట్ అనే రాజు 539లో ఈ మానవ హక్కుల పత్రాన్ని రూపొందించారండి. దీని పేరు సైరస్ ది సిలిండర్. దీన్ని మెయిన్ స్వేచ్ఛ మరియు బానిసత్వాన్ని నిర్మూలించడానికి రూపొందించారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఏన్షియంట్ రిఫ్రిజిరేటర్. క్రీస్తు పూర్వం 400 నాటికే యాక్చల్ అనే మట్టి ఇల్లుని వీళ్ళు నిర్మించారండి. ఇది ఏం చేస్తుందంటే గాలిని మరియు నీటి ఆవిరిని అంటే వాటర్ ఎవాపర్ని ఉపయోగించుకుని ఐస్ని సమ్మర్లో కూడా గడ్డగట్టుకేలా ఉంచుతుంది. అంటే ఐస్ని గట్టిగా ఉండేలా చూస్తుంది. సో ఫ్యాక్ట్ నెంబర్ 3, రూట్స్ ఆఫ్ గిటార్ అంటే పర్షియన్లో ఆ టైంలోనే గిటార్ని యూజ్ చేశారు. అంటే తార్ అనే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేశారండి. దీని ద్వారానే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న మోడర్న్ గిటార్ వచ్చిందండి. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం కదా మోడర్న్ గిటార్, అది ఈ తార్ అనే ఇన్స్ట్రుమెంట్ నుంచే పుట్టుకొచ్చిందండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, జార్డనిజం అనేది చాలా ఓల్డెస్ట్ రిలీజియన్ అండి. అంతెందుకు మన టాటా ఫ్యామిలీ అంటే మన రతన్ టాటా గారు కూడా ఈ మతానికి చెందిన వారే. ఇరాన్లో కొన్ని పరిస్థితులు పోక వాళ్ళు ఇండియాకి వచ్చేసారు. వీళ్ళు జార్డనిస్ మతానికి చెందిన వారే. కావాలంటే మీరు గూగుల్లో హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది మన హిందూ మతంలాగే మన హైందవ మతంలాగే చాలా ఓల్డెస్ట్ రిలీజియన్ అండి. సుమారు 4000 సంవత్సరాలకు చెందిన మతం అండి ఇది. వీళ్ళు ప్రత్యేకంగా అగ్నిదేవుని పూజిస్తారండి. ఫైర్ని వీళ్ళ గాడ్గా కొలుస్తారు. కావాలంటే మీరు ఇరాన్ వెళ్ళినప్పుడు చూడొచ్చు. అక్కడక్కడ ఈ పర్షియన్ టెంపుల్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఫ్యాక్ట్ నెంబర్ 5, నోస్ సర్జరీ. ప్రపంచంలో ఎక్కువ నోస్ సర్జరీ జరిగేది ఇరాన్లోనే అండి. వీళ్ళు ఎక్కువ నోస్ సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు. అలాగే నోస్ సర్జరీ చేయించుకుంటారు. మనం బ్యాండేజ్ వేస్తాం కదా, దానిలో ఏదో ఈ బ్యాండేజ్ని వేసుకుంటే అదేదో ప్రౌడ్గా ఫీల్ అవుతారంట. ఏమో ఇదేంటి నాకు తెలియని విచిత్రం. సో ఆగండి. ఇక్కడ వరకు నా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంటుంది, ఎంతో కొంత తెలిసే ఉంటుంది, ఎంతో కొంత నచ్చితేనే కదా ఇక్కడ వరకు వచ్చి ఉంటారు. సో దయచేసి ఏమొద్దండి, వీడియోని లైక్ చేయండి అంతే, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేస్తే నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. సో లెట్ కంటిన్యూ ద వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 6, టీ. తెలిసిందే కదా, ఇరానీ చాయ్, వరల్డ్ ఫేమస్ చాయ్. మనకి చాయ్ లేకపోతే మనకి దినం కూడా కలగదు. వీళ్ళకి కూడా తినండి. ఏ అకేషన్ ఉన్నా ఏమున్నా మొట్టమొదటిగా వీళ్ళకి ఉండాల్సింది చాయ్ అండి. బట్ మన చాయ్లా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, టాలెస్ట్ వాల్కెనో మౌంట్ దమావంద్. ఇది తెహరాన్లో ఉందండి. తెహరాన్ అంటే ఇరాన్ యొక్క క్యాపిటల్. ఇది ఏషియాలోనే టాలెస్ట్ వాల్కెనో. అలాగే మిడిల్ ఈస్ట్ ఉంటుంది కదా, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోనే హైయెస్ట్ పీక్. ఫ్యాక్ట్ నెంబర్ 8, అదర్ క్యాలెండర్. అంటే వీళ్ళు మనకులాగా ఈ జార్జినియస్ క్యాలెండర్ని యూజ్ చేయరండి. వీళ్ళకంటూ ఒక సపరేట్ క్యాలెండర్ ఉంటుందండి. దాన్ని సోలార్ హిజ్రీ క్యాలెండర్ అంటారు. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్యురేట్ క్యాలెండర్ ఇన్ ద వరల్డ్. చాలా యాక్యురేట్గా పనిచేస్తుందండి. ఫ్యాక్ట్ నెంబర్ 9, థమ్స్ అప్. పొరపాటును కూడా మీరు ఇనానంగా వెళ్ళారంటే ఏళ్ళు చూపించకండి, కోసి చేతిలో పెడేస్తారు. ఏంటి ఏలేనండి బాబు, మీరు ఏదో అనుకోకండి. ఎందుకంటే థమ్స్ అప్ చూపిస్తే వీళ్ళు దాన్ని ఒక బూత్ కింద చూస్తారు. అంటే మనం కొన్ని చోట్ల మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఉంటాం కదా, దానిగా భావిస్తారు వీళ్ళు థమ్స్ అప్ సింబల్ చూస్తే. అందుకని ఇప్పుడు ఎవరైనా ఇరాన్ వెళ్తే పొరపాటున కూడా థమ్స్ అప్ సింబల్ చూపించకండి. సో ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇరాన్లో లేడీస్ హిజాబ్ లేకుండా అసలు బయటికి రారండి. అసలు ఇక్కడ హిజాబ్ లేకుండా అసలు ఆడవాళ్ళు బయటికి రారు. మీకు ఆల్రెడీ తెలుసు, హిజాబ్లోంచి ఒక అమ్మాయి జుట్టు కనబడుతుంది, ఒక పోలీస్ ఆఫీసర్ కొట్టి చంపేస్తే అది ఎంత దుమారం లేపిందో. ఇప్పటికీ కూడా అది ఇంకా చల్లలేదండి.
అలాగే ఇక్కడ లేడీస్ అంటే మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో పోలిస్తే ఇక్కడ లేడీస్ ఓటు వేయచ్చండి. కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో లేడీస్ ఓటు వేయడానికి లేదు, అలాగే లేడీస్ డ్రైవ్ చేయడానికి లేదు. బట్ ఇక్కడ లేడీస్ ఓటు వేయచ్చు, అలాగే డ్రైవింగ్ కూడా చేయొచ్చు, అలాగే హయ్యర్ స్టడీస్ కూడా చదువుకోవచ్చు. మీరు ఇరాన్లో పెద్ద పెద్ద యూనివర్సిటీలో హయ్యర్ స్టడీస్లో యాక్చువల్గా జెంట్స్ కంటే లేడీస్ని ఎక్కువ చూడొచ్చు మీరు. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. జై హింద్.